ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దినవృత్తాంతములు 1 గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దావీదు తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చిన ఆదేశాలలో భాగం. దావీదు దేవుని ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు, కానీ దేవుడు ఆ పనిని సొలొమోనుకు అప్పగించాడు. అందుకే దావీదు తన కుమారుణ్ణి ప్రోత్సహిస్తూ ఇలా అంటున్నాడు, దేవుని ఆజ్ఞలను పాటించు, భయపడకు, ధైర్యంగా ఉండు అని. ప్రియులారా, దేవుని పనులు ఎప్పుడు భయపెట్టేవి కావు. దేవుని సన్నిధే మనకు ధైర్యం ఇస్తుంది. దేవుడు ఎందుకు భయపడకుము అని చెప్తాడంటే, మనం భయపడ్డప్పుడు మన విశ్వాసం బలహీనమవుతుంది, భయం మన బలాన్ని క్షీణింపజేస్తుంది. కానీ దేవుని వాక్యం మన మనసుకు శాంతి, బలం, నమ్మకాన్ని ఇస్తుంది. అలాగే దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా మన జీవితం వృద్ధి చెందుతుంది, అనగా ఆశీర్వదించబడుతుంది. ఉదాహరణకు, దేవుడు యెహోషువతో ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము అని చెప్పాడు. యెహోషువ దేవుని మాట విని ధైర్యంగా ఇజ్రాయేలీయులను కనాను దేశంలోకి నడిపించాడు. అతడు దేవుని వాక్యమును పాటించినందున విజయం పొందాడు. దానియేలు బబులోనులో దేవుని ఆజ్ఞలను పాటించాడు. రాజు ఆజ్ఞను ధిక్కరించైనా దేవునికి మాత్రమే ప్రార్థించాడు. ఫలితంగా దేవుడు సింహాల గుహలో కూడా అతనిని రక్షించాడు. ప్రియులారా, దేవుని కట్టడలను పాటించేవారు ఎప్పుడు బలహీనులు కారు. ధైర్యంగా, విశ్వాసంగా, విధేయతతో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో వృద్ధి కలిగిస్తాడు. వృద్ధి అనే మాట ఇక్కడ కేవలం సంపద గురించి మాత్రమే కాదు, ఇది ఒక దివ్యమైన ప్రగతి గురించి చెప్తుంది. అంటే దేవుని కృపలో ఎదగడం వంటిది. అలాగే దేవుని అనుగ్రహం, శాంతి, జ్ఞానం, బలం మరియు విజయాలు మన జీవితంలో పెరుగుతాయి. దేవుడు సొలొమోనుకు కూడా ఇదే చేశాడు. అతడు దేవుని మార్గంలో నడిచినప్పుడు జ్ఞానం, సంపద, గౌరవం అన్ని పొందాడు. కానీ తర్వాత దేవుని మార్గం విడిచినప్పుడు అతని రాజ్యము కూలిపోయింది. కాబట్టి వృద్ధి అనేది విధేయత ఫలితం అని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెలగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? మనకు బలము ధరింపజేయువాడు ఆయనే, మనలను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు. మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. మన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఆయన రక్షణ కేడమును ఆయన మనకు అందించుచున్నాడు. ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకొనెను. ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను. దేవుడు యెహోషువతో ఈ విధంగా అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని. సహోదరి సహోదరులారా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను నీవు తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు మేము జాగ్రత్త పడిన ఎడల
మేము వృద్ధి పొందుదుమని ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండాలని, భయపడకూడదని, దిగులు పడకూడదని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, యెహోషువ నీ వాక్యమును పాటించినందున విజయం పొందాడు. దానియేలు బబులోనులో నీ ఆజ్ఞలను పాటించినందున నీవు అతన్ని రక్షించావు. తండ్రి, నీ కట్టడలను పాటించేవారు ఎప్పుడు బలహీనులు కారు. గనుక మేము నీ ఆజ్ఞల్ని పాటిస్తూ ధైర్యంగా, విశ్వాసంగా, విధేయతతో ఉంటూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకు ఉండునట్లు, నీ వాక్యమును జాగ్రత్తగా ధ్యానించుచు మా మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించుటకు కృపచూపమని మెలకువగా ఉండి, విశ్వాసమందు నిలకడగా ఉండి, మేము చేయు కార్యములన్నీ ప్రేమతో చేసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.